హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్రాండ్ న్యూ వీడియో. ఫ్రెండ్స్, మన దగ్గర ఈరోజు చూసినట్టయితే రియల్మీ ఎక్స్9 5G మొబైల్ అయితే ఉంది. మరి మొబైల్ వచ్చి చాలా రోజులు అయింది కదా బ్రో, ఇప్పుడు ఎందుకు చేస్తున్నాం అంటే ఏమన్నా అబ్బాయి లక్ ఈరోజు ఈ చేతికి అంటే నా చేతికి ఈ యొక్క మొబైల్ అయితే వచ్చిందనమాట. సో నేను ఎందుకు అన్బాక్సింగ్ చేయకూడదని ఒక క్వశ్చన్ అయితే వచ్చింది. అందుకోసమే ఈరోజు ఈ యొక్క అన్బాక్సింగ్ మీ ముందుకు అయితే తీసుకొచ్చాను. అండ్ ఫ్రెండ్స్ అది చూసినట్టయితే మీకు 8GB 128GB వేరియంట్ అయితే ఉంది. ఇది వచ్చేసి నా దగ్గర ఉండేది నెబులా బ్లూ కలర్ అనమాట. అండ్ ఇక్కడ చూసినట్టయితే రియల్మీ ఎక్స్9 5G అయితే కనిపిస్తుంది. బాక్స్ చూసినట్టయితే చాలా పొడుగుగా ఉంది, కాకపోతే మొబైల్ ఎంత పొడవుగా ఉంటుందో కూడా నేనైతే చూపిస్తాను. అండ్ ఇక్కడ డైమెన్సిటీ 800U 5G ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. అండ్ 50W సూపర్ డాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ చూసినట్టయితే మనకు అమోల్డ్ డిస్ప్లే అయితే ఇచ్చారు. అండ్ 64MP ట్రిపుల్ కెమెరా సెటప్తో రావడం అయితే జరుగుతుంది. అండ్ కింద చూసినట్టయితే దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్ అవన్నీ అయితే మనకు కనిపిస్తాయి అనమాట. సో ఒకసారి చూడండి, ఇక్కడ మనకు నెబులా బ్లూ కలర్ అయితే ఉంది. నా దగ్గర ఉండేది 8GB RAM 128GB స్టోరేజ్ వేరియంట్ అయితే ఉందన్నమాట. అండ్ ఇప్పుడు చూసినట్టయితే ఫైనల్గా దీన్ని ఓపెన్ అయితే చేద్దాం. సో ఓపెన్ చేస్తేనే మనకు ఈ రకంగా అయితే కనిపిస్తుంది. సో ఫస్ట్ చూసినట్టయితే మనకు అన్కవర్ ద ఎక్స్ట్రా ఆర్డినరీ స్పీడ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ లోపల చూసినట్టయితే మనకు ఈ యొక్క మొబైల్ ఎలా వాడాలి ఎలా లేదనేది చిన్న గైడ్ అయితే ఉంటుంది. ఇవన్నీ మనకైతే అవసరం లేదు. అండ్ తర్వాత చూసినట్టయితే డైరెక్ట్గా మనకు మొబైల్ అయితే కనిపిస్తుంది. ఇదే పక్కన పెడదాం కాసేపు. అండ్ కింద చూసినట్టయితే యాక్సెసరీస్ వచ్చేసి మనకు దీని యొక్క కేస్ అయితే ఇచ్చారనమాట. సో చాలా బాగా ఉంది కేస్ కూడా. అండ్ ఇది ఇక్కడ చూసినట్టయితే మనకు టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉంది, టైప్ ఏ నుంచి టైప్ సి ఛార్జింగ్ పోర్టు. అండ్ ఇక్కడ చూసినట్టయితే మీకు సిమ్ రిజెక్టర్ టూల్ అయితే ఉంది. అండ్ ఇది చూసినట్టయితే మనకు 65 ఫాస్ట్ ఛార్జింగ్ అంటే సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట. మీకు అరౌండ్ 30 మినిట్స్ లోపలే కంప్లీట్గా మొబైల్ ఫుల్ ఛార్జ్ అయితే చేసి చూపిస్తుంది. అండ్ కింద చూసినట్టయితే మనకు సిమ్ రిజెక్టర్ టూల్ అయితే ఉంది. దీనికి 3.5mm జాక్ లేదు కాబట్టి ఇక్కడ మీరు టైప్ సి నుంచి ఈ యొక్క 3.5mm జాక్కి స్విచ్ అయితే అవ్వచ్చు అనమాట. అండ్ ఇది తప్ప బాక్స్లో అయితే ఏం లేదు. ఇంకా ఇవన్నీ అయితే మనం పక్కన పడేద్దాం, మనకైతే అవసరం లేదు ఇవన్నీ. సో ఇది కూడా మనకైతే సూపర్ డాట్ ఛార్జర్ అని రాసింది. సో ఈ యొక్క ఛార్జర్ అయితే ఉంటుందన్నమాట. ఇది కూడా పక్కన అయితే పడేద్దాం. అండ్ పౌచ్ కాసేపు పక్కన పెడదాం. అండ్ ఇప్పుడు చూసినట్టయితే డైరెక్ట్గా మనం ఈ యొక్క మొబైల్ అయితే ఓపెన్ చేద్దాం. సో మొబైల్ చూసినట్టయితే ఫస్ట్ ఇంప్రెషన్ నాకు దీని యొక్క కలర్ అయితే చాలా బాగా నచ్చింది. ఇందులో చూసినట్టయితే మనకు బ్లూ కలరు, ఆరెంజ్ కలరు, ఎల్లో కలరు, రెడ్ కలర్ అన్నీ మిక్స్ అయినాయి అనమాట. డెఫినెట్గా మనకు చాలా బాగా అయితే ఉంది. అండ్ ఇక్కడ చూసినట్టయితే మీకు ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే కనిపిస్తుంది అనమాట. ఇది చూసినట్టయితే మనకు డ్యువల్ టోన్ ఫ్లాష్ అయితే ఉంది. అండ్ ఇక్కడ చూసినట్టయితే మీకు 64MP AI కెమెరా అయితే కనిపిస్తుంది. సో ఈ రకంగా అయితే ఉందన్నమాట, 64MP AI కెమెరా అని. అండ్ తర్వాత కింద చూసినట్టయితే ఇక్కడ స్టిక్కర్ అయితే ఉంది. ఈ యొక్క స్టిక్కర్ అయితే రిమూవ్ చేస్తాను. సో ఇక్కడ కింద చూసినట్టయితే మీకు రియల్మీ బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ పెద్దగా మీకు డేర్ టు లీప్ అయితే కనిపిస్తుంది. నాకైతే కలర్ అయితే చాలా బాగా నచ్చింది ఫస్ట్ ఇంప్రెషన్లోనే. అండ్ ఇక మొబైల్ చూసినట్టయితే నేను ఆల్రెడీ ఒకసారి అయితే స్విచ్ ఆన్ చేశాను. అండ్ ఇప్పుడు చూసినట్టయితే డైరెక్ట్గా దీని యొక్క ఫింగర్ ప్రింట్ కూడా నేనైతే పెట్టేశాను అనమాట. ఎందుకంటే ఇంతకుముందే ఓపెన్ చేశాను కాబట్టి మళ్ళీ ఓపెన్ చేసి ఆ వల్ల మనకు ప్రాసెసింగ్ టైం అనమాట. సో ముందుగా దీని యొక్క అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఎంత ఫాస్ట్గా వర్క్ అవుతుందో నేనైతే చూపిస్తాను. సో ఎప్పుడైతే ఆన్లోనే ఉంది కదా, ఓకే సో ఇలా పట్టుకొని వదిలేస్తే మనకు OnePlus మిగతా మొబైల్స్ లాగా ఓపెన్ కావడం లేదు. సో కాసేపు అరౌండ్ 1 మిల్లీ-సెకండ్ హోల్డ్ చేసి అయితే పెట్టుకోవాలన్నమాట. అప్పుడు మాత్రమే మీకు ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. అండ్ ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్టయితే మీకు పంచోల్ కెమెరా అయితే కనిపిస్తుంది. ఇది వచ్చేసి మీకు 16MP అనమాట. అండ్ డైరెక్ట్గా ముందు మనమైతే దీని యొక్క సెట్టింగ్స్లోకి వెళ్దాం అండి. సో ఆండ్రాయిడ్ వర్షన్ మనకు 10 పైన అయితే నడవడం ప్రారంభించారు. అండ్ ఇది వచ్చేసి మనకు కంప్లీట్గా 8GB RAM వేరియంట్ అనమాట. అండ్ దీంట్లో చూసినట్టయితే మనకు డైమెన్సిటీ 800U 5G ప్రాసెసర్ అయితే ఇచ్చారు. అండ్ రియల్మీ UI వర్షన్ 1.0తో అయితే వస్తుంది. అండ్ కంప్లీట్గా 128GBలో 113GB అయితే మిగిలింది. అరౌండ్ మీకు ఒక 15MB అంటే 15GB వరకు ఈ యొక్క మొబైల్ అయితే తీసుకుంది. అండ్ మోడల్ నెంబర్ వచ్చేసి RMX 3092 అనమాట. ముందుగా ఈ యొక్క మొబైల్ వెయిట్ ఇవన్నీ గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ యొక్క మొబైల్ వచ్చేసి మీకు 8.4mm మొబైల్ థిక్నెస్ అయితే ఉంటుందన్నమాట. సో చాలా స్లిమ్గానే ఉంది. అండ్ తర్వాత వెయిట్ 175 grams మొబైల్ వెయిట్ అయితే ఉందన్నమాట. సో ముఖ్యంగా నాకైతే పెద్దగా వెయిట్ అయితే కనిపించడం లేదు ఈ యొక్క మొబైల్. సో ముఖ్యంగా లైట్ వెయిట్ మొబైల్ కావాలనుకున్న వాళ్ళకి మాత్రం డెఫినెట్గా ఈ యొక్క మొబైల్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ ఇది ఏదైతే ఉందో మనకు ప్లాస్టిక్ బాడీ అనమాట. ఒకసారి సౌండ్ అయితే అబ్జర్వ్ చేయండి. సో ఇది గ్లాస్ అయితే కాదు, మనకు ప్లాస్టిక్ బాడీ అనమాట. అండ్ తర్వాత చూసినట్టయితే మనం దీని యొక్క డిస్ప్లే గురించి మాట్లాడుకోవాలి. దీంట్లో డిస్ప్లే చూసినట్టయితే మీకు 6.4 ఇంచ్ తో వచ్చిన ఫుల్ హెచ్డీ ప్లస్ అమోల్డ్ డిస్ప్లే అయితే ఇచ్చారు. సో డెఫినెట్గా దీని యొక్క కలర్స్ కానివ్వండి ప్రతి ఒక్కటి మనకు చాలా హైలైట్గా కనిపించడం అయితే జరుగుతుంది. డిస్ప్లే మాత్రం నాకు టచ్ ఎక్స్పీరియన్స్ చాలా హైలైట్గా కనిపించడం అయితే జరుగుతుంది. అండ్ పైన చూసినట్టయితే చిన్న పంచోల్ అయితే కనిపించడం జరుగుతుంది అనమాట.
అండ్ తర్వాత చూసినట్టయితే దీనికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ అయితే ఇచ్చారు. కాకపోతే ఎగ్జాక్ట్గా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 4 5 6 అనేది వీళ్ళైతే చెప్పలేదు. సో నాకు తెలిసి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సో దీని ద్వారా మొబైల్ అనేది మీరు 1 లేదా 2 సార్లు అంటే కింద పడేసుకున్న పెద్దగా చెక్కు చెదిరే అవకాశం అయితే ఛాన్సెస్ మేజర్గా అయితే ఏమీ లేవు. సో డెఫినెట్గా మీకు దీని యొక్క డిస్ప్లే ఏదైతే ఉందో చాలా టఫ్గా అయితే ఉంటుందన్నమాట. పగిలే ఛాన్సెస్ అంత ఈజీగా అయితే పగలవు. అండ్ తర్వాత చూసినట్టయితే మనం దీని యొక్క కెమెరా గురించి మాట్లాడుకోవాలి. దీంట్లో మెయిన్ కెమెరా చూసినట్టయితే మీకు 64 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. తర్వాత 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ కోసం అండ్ 2MP మ్యాక్రో షాట్స్ కోసం అయితే యూజ్ చేశారు. అండ్ ఫ్రంట్ సైడ్ చూసినట్టయితే మీకు 16 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఇచ్చారనమాట. ఈ యొక్క 16 మెగాపిక్సెల్ ఒకసారి చూసినట్టయితే నేను దీని యొక్క కెమెరా అయితే ఓపెన్ చేస్తాను. సో కెమెరా ఓపెన్ చేసిన వెంటనే మనకు ఈ రకంగా అయితే కనిపిస్తుంది. సో ఒకసారి షార్ట్స్ అయితే తీస్తాను. ఓకే, ఇది వచ్చేసి మనకు అల్ట్రా వైడ్, ఇది 1x, ఇది 2x, ఇది 5x అనమాట. సో ఒకసారి చూడండి మీరు, ఇది 5x జూము, ఇది వచ్చేసి 2x జూము, ఇది వచ్చేసి 1x జూము, ఇది వచ్చేసి మనకు అల్ట్రా వైడ్ యాంగిల్ అనమాట. అల్ట్రా వైడ్ యాంగిల్ కూడా పర్లేదు, మనకు చాలా బాగానే ఇచ్చారు. అండ్ మీరు బ్యాక్ సైడ్ కెమెరాతో అప్ టు 4K వరకు రికార్డింగ్ అయితే చేయొచ్చు. అండ్ ఫ్రంట్ సైడ్ కెమెరాతో అప్ టు 1080p 30 frames per second వరకు రికార్డింగ్ అయితే చేయొచ్చు. అండ్ ఇక్కడ చూసినట్టయితే సపరేట్గా మీకు 64 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఇచ్చారు. ఈ యొక్క 64 మెగాపిక్సెల్తో ఒకసారి అయితే నేను దింపి ఒకసారి జూమ్ చేసి అయితే చూపిస్తాను. సో పర్లేదు, మనకు క్వాలిటీ కూడా బాగానే ఉంది. 64 మెగాపిక్సెల్ది పర్లేదు, చాలా హైలైట్గా ఉంది కెమెరా. సో ఒకవేళ మీరు కెమెరా లవర్స్ అయితే డెఫినెట్గా ఈ యొక్క మొబైల్ అయితే తీసుకోవచ్చు అనమాట. అండ్ తర్వాత గేమింగ్ కోసం దీంట్లో మనకు డైమెన్సిటీ 800U 5G ప్రాసెసర్ అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి మీకు 7nm టెక్నాలజీ పైన బిల్ట్ అయిన ప్రాసెసర్ అనమాట. సో డెఫినెట్గా చాలా బాగా అయితే ఉంటుంది గేమింగ్ కోసం. అండ్ కింద చూసినట్టయితే పోర్ట్స్ అయితే మర్చిపోయాను. దీంట్లో మనకు Type-C ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇచ్చారు. ఎటువంటి 3.5mm జాక్ అయితే ఉండదు అనమాట దీంట్లో. అండ్ తర్వాత ఇక్కడ చూసినట్టయితే మీకు స్పీకర్ అయితే ఉంది. అండ్ ఇటుపక్క చూసినట్టయితే మనకు సిమ్ ట్రే అయితే కనిపిస్తుంది. ఇది వచ్చేసి మనకు మైక్రోఫోన్ అనమాట. అండ్ ఇటువైపు చూసినట్టయితే మనకు వాల్యూమ్ రాకర్స్ అయితే ఉన్నాయి, అప్ అండ్ డౌన్. అండ్ పైన చూసినట్టయితే మీకు సెకండరీ మైక్రోఫోన్ అయితే కనిపిస్తుంది. అండ్ దీంట్లో మీకు 3.5mm జాక్ అయితే లేదు. అండ్ ఇటువైపు చూసినట్టయితే మీకు ఈ యొక్క పవర్ అన్లాకింగ్ బటన్ అయితే ఉందన్నమాట. ఒకసారి నేను సిమ్ రిజెక్టర్ అది కూడా ఓపెన్ చేసి అయితే చూపిస్తాను. మనకు కింద అయితే ఉంది కదా ఈ యొక్క సిమ్ రిజెక్టరు. సో సిమ్ రిజెక్టర్ చూసినట్టయితే మనకు ఈ రకంగా అయితే ఇచ్చారు. 2 నానో సిమ్ కార్డ్స్ అయితే వేసుకోవాలి, మీకు ఎటువంటి మెమరీ కార్డ్ ఆప్షన్ అయితే లేదు. సో 128GB ఇచ్చారు కాబట్టి మీకు పెద్దగా అవసరం పడదులేండి. మీకు ఈ యొక్క 128GBనే సరిపోతుంది, పెద్దగా అవసరం అయితే లేదనమాట. అండ్ దీంట్లో మనకు 2 ర్యామ్ వేరియంట్స్ అయితే వస్తాయన్నమాట. ఒకటి వచ్చేసి 6GB ర్యామ్ది, ఇంకోటి వచ్చేసి 8GB ర్యామ్ది. కాకపోతే స్టోరేజ్ పరంగా రెండు వచ్చేసి మీకు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంటుంది. దాంట్లో మీకు పెద్దగా డిఫరెన్స్ అయితే ఏమీ ఉండదు అనమాట. అండ్ తర్వాత చూసినట్టయితే దీంట్లో మనకు స్టోరేజ్ టైప్ వచ్చేసి UFS 2.1 అయితే ఇచ్చారు. అండ్ దీంట్లో బ్యాటరీ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు 4300 mAh బ్యాటరీ విత్ 65 hours ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. సో డెఫినెట్గా మీకు ఫాస్ట్ ఛార్జింగ్ మాత్రం అరౌండ్ ఒక 1 hour కంటే లోపల ఎంతసేపు ఉన్న మొబైల్ కంప్లీట్గా ఫుల్ ఛార్జ్ అయితే చేసి చూపిస్తుంది. అండ్ Type-C ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది. అలాగే మీకు ఎటువంటి 3.5mm జాక్ అయితే ఉండదు అనమాట. అండ్ దీంట్లో నేను ఫింగర్ ప్రింట్ అన్లాక్ కూడా మీకు అయితే చూపించాను. అండ్ తర్వాత సిమ్ రిజెక్టర్, దీంట్లో మీకు సపరేట్గా మెమరీ కార్డ్ వేసుకోవడానికి అయితే ఏమీ ఉండదు. అండ్ దీంట్లో మీకు 6GB ర్యామ్తో 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో వచ్చేసి 19,999 రూపీస్ అయితే ఉంటుంది. అండ్ 8GB ర్యామ్తో 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో వచ్చేసి 21,999 రూపీస్కి లాంచ్ చేయడం అయితే జరిగింది. మీ దగ్గర ICICI బ్యాంక్ కార్డ్స్ ఉన్నట్టయితే ఇంకొక 1000 నుంచి 1500 డిస్కౌంట్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. అండ్ డిజైన్ చూసినట్టయితే నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఫస్ట్ ఇంప్రెషన్ నాకు దీని యొక్క డిజైన్ అయితే చాలా హైలైట్గా నచ్చింది అనమాట. సో అన్ని కలర్స్ అయితే మనకు అవైలబిలిటీలో ఉన్నాయి. సో డెఫినెట్గా ప్రతి ఒక్కరు ఈ టైంలో కూడా ఈ యొక్క మొబైల్ అయితే తీసుకోవచ్చు, మీకు చాలా అద్భుతంగా ఉండటం అయితే జరుగుతుంది. సో ఇదనమాట ఫ్రెండ్స్ ఈ యొక్క Realme XE 5G మొబైల్ గురించి. మరి మీకు స్టిల్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అంతేకాక ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ అలాగే ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.